పెటెల్లా డిస్లొకేషన్‌కి సర్జికల్ ట్రీట్మెంట్ ఉందా? ఉంటే ఏం చేస్తారు? ఇది చాలా కామన్ క్వెషన్. సో, పెటెల్లా డిస్లొకేషన్ మనం లాస్ట్ 2 వీడియోస్‌లో డిస్కస్ చేసినట్టు యంగ్ పీపుల్ ఎస్పెషల్లీ గర్ల్స్‌లో చాలా కామన్. కొంతమందికి ఈ పెటెల్లా ఇక్కడ వైపు లేకపోతే ఈ ఫీమర్ ఇక్కడ వైపు బోన్, కార్టిలేజ్ 2 ఫ్రాక్చర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు అర్జెంట్‌గా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఎందుకంటే ఈ కార్టిలేజ్ ఏదైతే ఉందో ఇది పోయితే దాన్ని మనం ఇమ్మీడియేట్‌గా ఫిక్స్ చేస్తే అది హీల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కొంతమందికి అది ఉండదు. ఆ కార్టిలేజ్ ఇంజురీస్ ఉండవు అంత సివియర్‌గా. వాళ్ళకు ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ మనము ఫిజియోథెరపీ తోటి, స్ట్రెంథనింగ్ తోటి, సైక్లింగ్ తోటి ట్రై చేయొచ్చు. రిపీటెడ్‌గా ఈ పెటెల్లా ఇలా డిస్లొకేట్ అయిపోతుంది అంటే వాళ్ళకు థరో ఇన్వెస్టిగేషన్ అవసరం. ఆ పెటెల్లా దేని మూలాన డిస్లొకేట్ అవుతుంది, ఎక్కడి నుండి డిస్లొకేట్ అవుతుంది అన్నది. చాలామందికి ఏంటంటే ఎంపీఎఫ్ఎల్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం. ఎంపీఎఫ్ఎల్ అంటే ఏంది? ఇది ఒక చిన్న లిగమెంట్. ఇది పెటెల్లా లోపటి వైపు ఇక్కడి నుండి ఇక్కడికి ఒక లిగమెంట్ వస్తుంది. ఆ లిగమెంట్ ఏంటంటే ఇలా డిస్లొకేట్ అవ్వకుండా దాన్ని ఆపేస్తూ ఉంటుంది. సో ఈ లిగమెంట్ టేర్ అయిన వాళ్ళకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేని వాళ్ళకి ఏం చేస్తామంటే హ్యామ్స్ట్రింగ్స్ గ్రాఫ్ట్ అంటాం. ఇక్కడ నుండి హ్యామ్స్ట్రింగ్స్ టెండన్ని గ్రాఫ్ట్ లాగా యూజ్ చేసి ఈ లిగమెంట్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. కాకపోతే ఎవరికైతే కార్టిలేజ్ ఇంజరీ ఉంటుందో వాళ్ళకు అర్జెంట్ సర్జరీ అవసరం పడుతుంది. అది అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేస్తే అది తర్వాత ఫిక్స్ చేయడం చాలా కష్టం. థ్యాంక్ యూ.